సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కైన్ DCX అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే క్రిప్టో కరెన్సీ మీద ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటున్నారో ఈ యాప్ యూజ్ చేయొచ్చా లేదా, ఈ యాప్కి మన ఇండియాలో కావాల్సినటువంటి అనుమతులు ఉన్నాయా లేవా, ఒకవేళ ఈ యాప్ ఖచ్చితంగా యూజ్ చేయాలి అనుకునేవారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా ఈ యాప్ యూజ్ చేయడం ద్వారా, అంతేకాకుండా ఈ యాప్లో విత్డ్రాల్స్ ఎట్లున్నాయి, అంతేకాకుండా కస్టమర్ సపోర్ట్ ఎట్లుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ఎవరైతే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటూ ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తూ ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే, మన ఇండియాలో క్రిప్టో పరంగా మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ కైన్ DCX ఒక ట్రస్టెడ్ యాప్ అని అయితే చెప్పుకోవచ్చు. 500కు పైగా ఆ క్రిప్టో కరెన్సీలపై ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు, బిట్కాయిన్, ఇథేరియం లాంటివి. ఇంకోటి ఏంటంటే, ఫ్యూచర్ ట్రేడింగ్ ద్వారా కూడా మనం 100x వరకు లెవరేజ్ తీసుకొని ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, స్టేకింగ్ ఆప్షన్స్ ద్వారా కాయిన్స్ పెట్టి పాసివ్ ఇన్కమ్ కూడా మనమైతే ఈ కైన్ DCX అనే యాప్లో ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది, సెక్యూర్ వాలెట్ కూడా ఉంటుంది. ఇందులో మనకు క్రిప్టో కోసం హ్యాకింగ్ లేదా ఫ్రాడ్ లాంటివి జరగకుండా ఉండేందుకు సెక్యూర్ వాలెట్ కూడా మనకైతే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యాప్ చూసుకున్నట్టయితే RBI అండ్ సెబీ రూల్స్ కిందనైతే రిజిస్టర్ అయితే కాలేదు. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నీ బాగానే ఉంటాయి, బట్ ఈ సెబీకిను RBIకి సంబంధించిన అనుమతులు అయితే లేవు. దీన్ని మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యాప్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే, 100x లెవరేజ్ ట్రేడింగ్ అనుభవం కనుక లేకుండా చేస్తే చాలా వరకు లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, దీన్ని మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. సో ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కనుక చూసుకున్నట్టయితే, ఇందాక మాట్లాడుకున్నట్టు RBI లేదా సెబీకి సంబంధించి రిజిస్టర్ అయితే లేదు కాబట్టి ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. విత్డ్రాల్ ఓకే, బట్ ఛార్జెస్ కూడా ఈ యాప్లో ఉంటాయి. సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, మార్కెట్ వోలటైల్ ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి యూజ్ చేయొచ్చా, అవాయిడ్ చేయడం మంచిదా ఈ యాప్ని అని కనుక మాట్లాడుకున్నట్టయితే, క్రిప్టో గురించి తెలిసి ఎవరైతే స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే యూజ్ చేసుకోవచ్చు, క్రిప్టో గురించి కూడా తెలిసి. సో ఎవరైతే లేదు నేను ఇప్పుడే బిగినర్స్ని, నాకు క్రిప్టో గురించి తెలియదు, ఏదో ఎక్కడెక్కడ యాడ్స్లలో కనబడ్డది ఇన్స్టాల్ చేసుకున్నా ఆడతా అంటే మాత్రం కలవదు. ఇందులో చాలా లాసెస్ అయితే చూడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి స్టాక్ మార్కెట్, సో ఆ పరంగా మేము అటు సైడ్ వెళ్తామంటే సో దీన్ని మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.